తిరుమల లడ్డూ వివాదంపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని ఏపీ విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. లడ్డూ విషయంలో తప్పు అని తేలితే నిందితులను బహిరంగంగా ఉరితీయాలని విహెచ్పీ జాతీయ ప్రచార ప్రముఖ్ శశిధర్ డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు విహెచ్పీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ఈ 2 నెలలు ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలన్నారు. తిరుమలలో ఆహార నాణ్యత విలువలు పాటించకపోతే బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. రాజకీయ కోణంలో చూడకుండా చర్యలు తీసుకోవాలంటున్న విహెచ్పీ నేతలతో మా ప్రతినిధి శ్రీచరణ్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా ప్రస్తుతము చర్చ జరుగుతోంది. అలాగే పెద్ద దుమారం రేపిన ఇష్యూ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం. ఆ లడ్డూకు సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని హిందూ సంస్థలు ఆర్ఎస్ఎస్తో పాటు బజరంగ్ దళ్, విహెచ్పి అలాగే హిందూ సంఘాలన్నీ కూడా తీవ్ర స్థాయిలో వైసీపీ ప్రభుత్వం పైన గత ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అసలు ఇంత నిర్లక్ష్యమా? హిందువులన్నా, హిందూ దేవాలయాలన్నా, హిందూ దేవాలయాల్లోని ప్రసాదాల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారని కూడా హిందువుల యొక్క దేవీ దేవతల యొక్క ధర్మం కోసం, సత్యం కోసం, హిందూకు సంబంధించిన ఒక సనాతన ధర్మం కోసము పనిచేస్తున్న సంస్థ. మరి ఇక్కడ హిందువులు పవిత్రంగా భావించే వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో ఎక్కడైతే ఈ పంది మాంసం కావచ్చు, పంది కొవ్వు కానీ, గోవు కొవ్వు కానీ, తర్వాత అట్లాగే చేప ఆయిల్ కానీ దీనిలో కలిపినారనేది ఏదైతే మనకు వచ్చిందో దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తాన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వము ఒక అన్యాయంగా, ఒక అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఒకే ధ్యేయంగా దాదాపుగా ఒక 800 నుంచి 1000 రూపాయలు ఉండే నెయ్యిని 320 రూపాయలు, 380 రూపాయలకు దాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళకి అది అనుమానం వచ్చి ఉండాలి. జూలై 23నే ఈ రిపోర్ట్ వచ్చినా కూడా ఇన్ని రోజులాగి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా 2 రోజుల కిందట ఈ రిపోర్ట్ అనేది బయట పెట్టింది. దీన్ని విశ్వ హిందూ పరిషత్ ఎలా చూస్తుంది? దేశవ్యాప్తమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోటాను కోట్ల హిందువుల యొక్క హృదయాలు ఆవేశంతో, ఆక్రోశంతో రగిలిపోతూ ఉన్నాయి. పరమ పవిత్రంగా భావించేటువంటి లడ్డూ ప్రసాదం లోపట, తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం లోపట ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిసిందనేటువంటి విషయము ఇవాళ భక్తులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తూ ఉంది.